హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా సోనీ లివ్ లోకి స్ట్రీమింగ్ వచ్చిన కోర్ట్ కచేరీ వెబ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇదైతే 5 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 5 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక మినీ సిరీస్ లాగా. దీనికంటూ సీజన్ 2 లాంటి తీస్తారో లేదో మరి నాకైతే తెలియదు. సీజన్ 1 అయితే మాత్రం 5 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక స్మాల్ టౌన్ లో ఇండియన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో జరుగుద్ది అనమాట. ఈ సిరీస్ అనేది మెయిన్ లీడ్ అయిన హీరో పరం మథూర్ అని ఒక యంగ్ లాయర్ అయితే ఉంటాడు. తనని చాలా ఫోర్స్డ్ గా అయితే ఆ లాయర్ సిస్టమ్ లోకి తీసుకొచ్చి లాయర్ చేయడం అయితే జరుగుద్ది అనమాట. అది కూడా వాళ్ళ ఫాదర్ ఒక గ్రేట్ లాయర్ అవడంతో ఆ లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫోర్స్డ్ గా తన లాయర్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కూడా భయ్యా. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే ఓకే అనిపించింది భయ్యా. ఎందుకంటే యాక్చువల్లీ నాకు దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే టీవీఎఫ్ ప్రొడక్షన్ కాబట్టి. ఇంతకు ముందు వచ్చిన సిరీస్లు అన్ని కూడా సప్నే వర్సెస్ ఎవరీవన్ ఇంకా చాలా ఉన్నాయి. యూపీఎస్సీ మీద ఒక సిరీస్ తీశారు, అదే ఆస్పిరెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ మెడికల్ మీద తీశారు, అండ్ ఇంజనీరింగ్ మీద తీశారు. ప్రతిదీ కూడా బెస్ట్ సిరీసెస్ అని చెప్తా. ఈసారి కోర్ట్ రూమ్ డ్రామా ట్రై చేస్తున్నారు. మనం సీరియస్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే ట్రై చేశాను, కానీ బట్ చాలా సేఫ్ సైడ్ అయితే తీసారని చెప్తాను ఈ సిరీస్ అనేది. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా అనేసరికి థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ టైప్ లో కాకుండా వీళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ అయితే ఎంచుకున్నారు భయ్య. ఆ ఎమోషన్ కూడా ఒక ప్రిడిక్టబుల్ వేలో ప్రెజెంట్ చేయడం వల్ల నాకు ఓకే అనిపించింది. ఇట్ వాస్ డీసెంట్ వాచ్ అంతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. ఎమోషనల్ సీన్స్ పరంగా కానీ ఫ్యామిలీ డ్రామా పరంగా కానీ సిరీస్ బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ రిలేటబుల్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్యామిలీ డైనమిక్స్ ని ఆ ప్రొఫెషనల్ డైనమిక్స్ ని బ్యాలెన్స్ చేసి స్టోరీ టెల్లింగ్ పరంగా బాగా ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ గా ఆ ఫాదర్ అండ్ సన్ ప్రాబ్లమ్స్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బాగా ప్రెజెంట్ చేస్తారు అనమాట. ఇంకా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది సిరీస్ అండ్ ఎంగేజింగ్ గా కూడా ప్రెజెంట్ చేస్తారు. పైగా ఎక్కువ రన్ టైం ఏం కాదు, జస్ట్ 5 ఎపిసోడ్స్ కాబట్టి ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. ఒక సెటిల్డ్ వేలో ఒక ఫ్లాట్ స్క్రీన్ ప్లే లో అలా స్లోగా వెళ్ళిపోతుంటుంది మీకు సిరీస్ అన్నది. అండ్ డైలాగ్స్ పరంగా సినిమాటోగ్రఫీ పరంగా ఎడిటింగ్ పరంగా వీటన్నిటిని కూడా మరీ ఏది ఓవర్ ది టాప్ చేసేయకుండా అన్వాంటెడ్ సీన్స్ ఏం పెట్టుకోకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. ఇక నెగిటివ్స్ ఏంటంటే ప్రెడిక్టబుల్ ఆర్క్ అయితే ఉంటుంది. మొత్తం క్యారెక్టర్ జర్నీ కానీ పరమ్స్ ఫ్యామిలీ ట్రూప్స్ కానీ అవుట్కమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గానే ప్రెజెంట్ చేశారు. మంచిగా సర్ప్రైజెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఎమోషనల్ డెప్త్ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. వైల్ పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్, బట్ పర్ఫార్మెన్సెస్ బాగుంటే సరిపోదు కదా, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండాలి. మెయిన్ గా పరమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఫాదర్ అంటే పరమ్స్ ఎమోషన్ కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. పైగా కొన్ని సప్లాట్స్ అయితే ఉంటాయి, అవి లూజ్ అండ్స్ కింద వదిలేశారు, పెద్దగా పట్టించుకోలేదు. క్రియేట్ చేయడం అయితే క్రియేట్ చేశారు కానీ అంత క్లియర్ గా అయితే అనిపించలేదు భయ్య. అండ్ మరి అంత హార్డ్ హిట్టింగ్ ఎనఫ్ కూడా లేదు. మీరు ఆస్పిరెంట్స్ కానీ సప్నే వర్సెస్ ఎవ్రీవన్ కానీ ఇలాంటి సిరీస్ చూసుకుంటే మీకు అందులో హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డెప్త్ వర్కౌట్ అవ్వడం వల్ల మీకు ఆ సిరీసెస్ బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఇక్కడ కోర్ ఎమోషన్ అనేది మిస్ అయిపోతారు అనమాట. అండ్ అదే ప్రాబ్లం అనిపించింది. ఏదైనా కొంచెం చూడొచ్చు వర్కౌట్ అయిందంటే మాత్రం ఆ క్లైమాక్స్ బాగానే సెట్ చేసుకున్నారని చెప్పాలంటే. ఎటువంటి ఓపెన్ ఎండింగ్ ఇవ్వకుండా లూజన్స్ లేకుండా నీట్ గా ఎండ్ చేశారు. దాని పరంగా వర్కౌట్ అయింది నాకు. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కనుక టీవీఎఫ్ ప్రొడక్షన్ నుంచి వచ్చే సిరీసెస్ కి గ్రౌండెడ్ సిరీసెస్ కి ఫ్యాన్స్ అనుకుంటే ఇది మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ ఓకే ఇట్ వాస్ గుడ్ అని అయితే అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ఈ డ్రామా సిస్టమ్ అనుకుంటే ట్రై చేయండి భయ్య. కోర్ట్ రూమ్ డ్రామానే, బట్ థ్రిల్లింగ్ టైప్ అయితే కాదు, ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అనమాట. సో దాని పరంగా చూద్దాం అనుకుంటే చూడండి. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పిల్లలకు కాదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఓకే. అంటే ఎక్స్ప్లిట్ కంటెంట్ అయితే ఏముండదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.